అని ఎంతో ఆశతో పలికిన తండ్రితో ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడు ఈ విధంగా పలికాడు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి. ధర్మశాస్త్రాలు అర్థశాస్త్రాలు ముఖ్యమైనవి అనేకం గురువులు నన్ను చదివించారు. చదువులలోని రహస్యార్థమంతా గ్రహించాను. సాత్విక లక్షణం కలవారికి మాత్రమే బోధపడే విధంగా చదువులలోని మర్మం ప్రహ్లాదుడు గ్రహించగలిగాడు. అదే బ్రహ్మజ్ఞానం. గురువులు ఏ శాస్త్రార్థాలు చెప్పినా ప్రహ్లాదునికి బోధపడే అర్థం విష్ణుతత్వం. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమా. దైత్య చక్రవర్తి 9 భక్తి మార్గాలను త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ లోకనాయకుడైన ఆ శ్రీహరిని నమ్ముకుని మానవుడు ఉత్తముడుగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తోంది. 9 భక్తి మార్గములు ఏమిటంటే, సఖ్యము అంటే భగవంతునితోటి చెలిమి, శ్రవణం భగవంతుని గూర్చి వినడం, దాస్యం భగవంతుని యొక్క సేవాభావం, వందనం భగవంతుడికి వందనం చేయటం, అర్చనం భగవంతుణ్ణి పూజించడం, సేవనం భగవంతుని పరిచర్యను, ఆత్మ నివేదనం అంటే భగవంతుని గూర్చినదైన ఆత్మజ్ఞానం, కీర్తనం భగవన్నామ రూప సంకీర్తనం, చింతనం అంటే భగవంతుని ధ్యానించటం. ఈ 9 మార్గాలను 9 భక్తి మార్గాలు అని అంటారు. అంధేందూదయముల్ మహాభధిర శంకారావముల్ మూక సద్గ్రంథ ఆఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. లోకంలో గ్రుడ్డివానికి వెన్నెల విలువ తెలియదు, చెవిటివానికి శంఖధ్వని వినబడదు, మూగవానికి పుస్తక పఠనం సాధ్యపడదు, నపుంసకునకు కాంత మీద కోరిక ఫలింపదు, కృతజ్ఞులకు బంధుత్వం కుదరదు, బూడిదలో వేసిన హోమద్రవ్యాలు ఉపయోగపడవు, పిసినిగొట్టువాని సంపద పనికి వచ్చేది కాదు, వరాహానికి సువాసనలు తెలియనే తెలియవు. ఆ విధంగానే హరిభక్తి లేని వారి జీవితాలు కూడా నిస్సారములు, వ్యర్థములు అని భావిస్తాను.